హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి మన తుక్కుగూడ మండి మార్కెట్ కి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ మనకు ఎగ్జాక్ట్ గా తుక్కుగూడ బస్ స్టాండ్ అనమాట. అది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ లోనే ఈ మార్కెట్ ఉంటుంది. నమస్తే అన్న. అన్న మీ పేరు? శివకుమార్ అన్న. ఏడికెళ్ళి వచ్చారు మీరు? తమిళనాడు. ప్రతి మండే ఇక్కడికి వస్తా ఉంటారా? వారం వారం. ఏమేమి అమ్ముతారు మీరు ఈడ? నాటుకోళ్ళు, గిరిరాజ కోళ్ళు, బాతులు, సీమ కోళ్ళు, టర్కీ కోళ్ళు, కడకనాథ్ అన్ని రకాలు అమ్ముతారు. ఏడికెళ్ళి తెస్తారు ఇవన్నీ? ఇది అన్ని తమిళనాడు అన్న. తమిళనాడు నుంచి వస్తాయా? తమిళనాడు. ఎట్లున్నాయి ప్రైజ్లు? ఎట్లుంటాయి వీటివి? ఇది 600 అన్న. ఒకటి 600. ఇది జత 1200. జత 1200, ఒకటి 600. ఇది 350 రూపాయలు జత. అది 300 జత. 300 జత. ఎట్లా మంచిగా పెరుగుతాయా మరి? మంచి పెరుగుతాయి. గిరిరాజ కోళ్ళలో 5-6 కేజీ పెరుగుతాయి ఒక్కటి. ఓకే. రోజు గుడ్లు పెడతాయి. గుడ్లు కూడా పెడతాయి. గుడ్లు పెడతాయి. ఏం పెట్టాలి? దానే ఏం పెట్టాలి? మామూలు దాన్నేనా? మామూలేనా? ఇప్పుడు ఈ పెద్ద కోళ్ళు చూసుకుంటే ఎట్లుంటాయి? ఎట్లా కేజీ ఎట్లుంటది? కేజీ లెక్క కదా, కోడి లెక్క. ఇప్పుడు నేను తీసుకుంటా కదా, వెయిట్ ఎంత ఉంటుంది? దాని కేజీ 800 గ్రామ్ 900 గ్రామ్ ఉంటాయి. 2 కేజీ 100 గ్రామ్ 200 గ్రామ్ తక్కువ వస్తాయి అంతే. ఓకే ఓకే. మరి ఏమేమి పెట్టి పెంచుతారు మీరు దీన్ని? ఇది సద్దులు, మొక్కజొన్నలు, సద్దులు అన్ని వేస్తారు. నాటుకోళ్ళు మన దగ్గర కోళ్ళు ఏం తింటాయి? అన్ని తింటాయి అన్ని కోళ్ళు. మరి ఎట్లా ఇది ఒక్కటే మార్కెట్, ఇంకా వేరే మార్కెట్ లో కూడా పోతా ఉంటారు? మార్కెట్ తిరుగుతారు. ఏ మార్కెట్ లో తిరుగుతారు? సరదా నగర్, తుక్కుగూడ. ఇది తుక్కుగూడ, సరదా నగర్ పోతాము. సెవుటుపాలెం, అచ్చంపేట, బెబ్బేరి, అన్ని ఊరు తిరుగుతారు. అన్ని మార్కెట్ లో తిరిగి అమ్ముతారు. సేల్స్ ఎట్లుంటాయి? బానే ఉన్నాడు. సేల్స్ కొంచెం ఇప్పుడు తక్కువ ఉంటాయి. వర్షంగా వాళ్ళు రావాలా. ఓకే. వర్షంగా వచ్చిన అంటే ఇప్పుడు బోనాలు కదన్న, బోనాలకి బాగానే గిరాకు ఉంటుంది. బోనాలకు నాటుకోళ్ళు అమ్ముతారన్న. నాటుకోళ్ళు ఎక్కుపోతాయి. ఇది కొంచెం తక్కువ. ఓకే. ఇప్పుడు ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అన్న? ఏమైనా ఆర్డర్ తీసుకుంటే ఇస్తారా మీరు? ఇస్తారా. మీ డీటెయిల్ చెప్పారా మాకు కొంచెం? అన్న తమిళనాడు అన్న. శివకుమార్ నాది. నా నెంబర్ 8525862750 నాది. ఈ నెంబర్ ఫోన్ చేయి. ఏం కోళ్ళు కావాలంటే కూడా పంపిస్తారు. సో చూసారు కదా, వీళ్ళ దగ్గర చాలా రకాల కోళ్ళు అయితే ఉంటాయన్నమాట. మొత్తం తమిళనాడులో పెరిగిన ఇవన్నీ. సో ఇంకోటి ఏంటంటే మనం పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయంట. ఇది వచ్చేసి మనకు 4-5 కేజీల వరకు పెరుగుతుంది. రోజు గుడ్లు పెడతాయంట. సో ఒక్కొక్క దాని ప్రైస్ ఒకటి. ఇది వచ్చేసి జత మనకు 300, ఇది 350, అది వచ్చేసి జత మనకు 1200, ఒకటి తీసుకుంటే 600 అనమాట. అన్న ఫిక్స్ ప్రైజా లేకపోతే మనం తగ్గిస్తాం? ఫిక్స్ ప్రైస్ కాదు, చెప్పే రేటు అది లేదు. ఓకే. 10 రూపాయలు అట్లా ఇస్తాను. అట్లా ఇస్తారా? ఓకే. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ కావాలంటే నేను మార్కెట్ రేట్ డెలివరీ ఛార్జ్ మట్టి ఇయ్యను. మార్కెట్ రేట్ ఏం పడతాయి అది ఇస్తాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, చాలా వరకు అయితే ఇక్కడ కోళ్ళు అమ్ముతా ఉన్నారు. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఏమున్నాయో కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో మనం మార్కెట్ బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తే ఏంటంటే కొంచెం వెనక్కి రాగానే ఇక్కడ మొత్తం మనకు ఎడ్లకు సంబంధించిన ఎడ్లు, బర్రెలు, దున్నపోతులు, మొత్తం అన్న పాలిచ్చేవి అండ్ మనం పొలంలో వాడుకునేవన్నీ ఉంటాయి అన్నమాట. సో రైతులకైతే చాలా మంచి స్పాట్ ఇది. ఎక్కడ కొనాలి, ఎక్కడ దిగాలి అనేసి అనుకుంటా ఉంటాం కదా. సో అలాంటి ఏం ఇబ్బంది పడకుండా మనం మండే రోజు వీడికి వస్తే చాలు, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ గా ఉంటది. పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మంచి ప్లేస్ ఇది. సో పాలు ఇచ్చే బర్రెలు, జెర్సీ బర్రెలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం అవే ఉంటాయి. అక్కడ వరకు చూడండి పెద్ద పెద్ద కొమ్ములతో ఉండే దున్నపోతులు కూడా సేల్ చేస్తారనమాట. సో ఎక్కడెక్కడ నుంచో వస్తారు వీళ్ళు కూడా, తెచ్చి మొత్తం ఇక్కడ మనకు సేల్ చేస్తా ఉంటారు. సో చూడండి పెద్ద పెద్ద అంటే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏమంటారు అంటే వర్షాలు పడతలేవు, అది లేదు ఇది లేదు అనేసి అంటున్నారు. కానీ ఏం పడకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇదంటే ఎడ్ల మార్కెట్ ఇది. ఈడైతే ప్రతి మండే రోజు ఇట్లా తెచ్చి సేల్ చేస్తారనమాట. చూడండి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. జెర్సీ అండ్ మనం ఇంట్లో నాటుగా పెంచుకుంటాం కదా, ఆవులు, దూడలు, బర్రెలు, దున్నపోతులు, ఎడ్లు అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తెచ్చి ఏంటంటే రైతులు అమ్ముకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కొంచెం పెద్దగా ఎక్కువ ఈంతాయి కదా, వాటిని కూడా అమ్ముతారు. అదే చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ముందర వరకు వెళ్తే కూడా అవే ఉన్నాయి. అక్కడ బ్యాక్ సైడ్ లో కూడా చాలా మంది పెట్టుకొని ఉన్నారు. అంటే ఇటే కాకుండా వెనక కొంచెం వెనకకు వెళ్తే వాళ్ళు కూడా కొంతమంది అయితే బండ్లనే పెట్టిరు, బండ్లకి వెళ్ళి కింద కూడా దించాలి, అట్లా కూడా అమ్ముతా ఉన్నారు. సో తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు అప్పుడప్పుడు రారు. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద బండ్లు తీసుకొని పోతా ఉంటారు అనమాట. సో ఈ బండ్లు అయితే తెస్తారు వీళ్ళు. ఈ బండ్లు తెచ్చి ఇక్కడ కట్టేసుకుంటారు. మొత్తం ఇక్కడ కట్టేసుకొని కొనుక్కున్న వాళ్ళని అమ్మేస్తారు, లేకపోతే కొనకపోతే రిటర్న్ తీసుకుపోతారంట. ఇంకా అక్కడ ఊర్లోనే అమ్ముకోవడం బెస్ట్ అనుకుంటారు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? రమేష్. ఏడికెళ్ళి వచ్చినావు? ఉప్పరడం. అమ్మనికి వచ్చినావా, ఏమైనా కొననికి వచ్చినావా? చూసుకోనికి వచ్చినా. చూసుకోనికి వచ్చినావా?
లేవు బర్రెలు లేవు చూద్దామని వెళ్ళేసాం. బర్రెలు కొనడానికి వచ్చారా? బర్రెలు అయిపోయినాయా? తెచ్చి రాలే బర్రెలు రాలేవా ఈరోజు? ఎప్పటికెళ్ళి వస్తున్నావు ఈ మార్కెట్ కి? నేను రావడం కూడా 30 ఏళ్ళ సంవత్సరం. 30 ఏళ్ళ సందుకలు వస్తుందా? ఎట్లుంటాయి ఈడ? ఏడికెళ్ళి తెస్తారు మొత్తం బర్రెలు ఆవులు? రైతులు ఊర్లో పంటి మా ఇట్లా అక్కడికి వెళ్ళి లోకల్ వస్తున్నాయి. ఊర్లలో కూడా కొనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వీళ్ళకి పరకేంది? ఆడ మంచి రేటే ఉంటది కదా, మంచి రేటే ఉంటది కానీ కాకపోతే అందరు రారన్నట్టు కొనేటోళ్ళు. ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి చూసుకొని ఇష్టం వచ్చే రకం కొనుక్కోవచ్చు. మరి ఈ మార్కెట్ టైమ్స్ ఏంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంది అసలు? 7, 6:30, 7, 11, 12 అయితే కథం అయిపోతుంది. అంగడి అయితే ఇది ఏంది మొత్తం వ్యవసాయం చేసుకొని వ్యాపారాలు చేసుకునే అన్నిటికీ వివరాలు కోత ఇది సాతులు ఉంటారు. చాలా వాళ్ళ సాగడానికి అవుతాయి. ఓకే ఓకే, చాలా వాళ్ళ రైతులకే అవుతాయి. రైతులే తీసుకుపోతారు సాగడానికి. సరే సరే అంకుల్, మరి థ్యాంక్ యూ. అయితే ఇందాక చూసిరు కదా అంకుల్ వాళ్ళు బర్రెలు కొనడానికి వచ్చారంట. యాక్చువల్ గా బర్రెలు లేకపోయేసరికి ఇంకా చూడడానికి వచ్చినామంటారు. సో చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు కూడా ఇప్పుడు చూసాం కదా, కొనే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి పడ్డ రేట్ లేకపోతే ఇంకా నార్మల్ గా వాళ్ళు చూసి వెళ్ళిపోతా ఉంటారు. బట్ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి అనమాట. చాలా ఇప్పుడు మనం పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి చూడ, 2 ఎద్దులు అనమాట. అవి చాలా పెద్ద. అండ్ కొంతమంది ఏంటంటే చాలా మటుకు మొత్తం వ్యవసాయం చేయడానికి వచ్చే వాళ్ళే తీసుకెళ్తా ఉంటారంట. వ్యవసాయం కోసం వాడే వాళ్ళే తీసుకుపోతా ఉంటాం. అండ్ వ్యాపారం కూడా, వ్యాపారం మీన్స్ ఇప్పుడు మనకు పాల కోసం మొత్తం కొన్ని ఆవులు ఇస్తాయి, కొన్ని బర్రెలు కూడా ఇస్తాయి కాబట్టి పాలు ఇచ్చేవి కూడా ఎక్కువ శాతం తీసుకెళ్తా ఉంటారు. సో చూడండి, చాలా పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ చాలా మంది అయితే వస్తా ఉన్నారు. చూసుకుంటే మనము ఎక్కడికక్కడ పబ్లిక్. ఇదే మార్కెట్ మండే రోజే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ రన్ అవుతుందట. మనకు తెలియదు కానీ మనం రీసెంట్ గా వచ్చాం. బట్ ప్రతి మండే ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అందరు వస్తా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కువ శాతం రైతులే కనబడతా ఉన్నారు. ఇంకా రైతులకు అవసరం అన్నమాట. పొలం దున్నడానికి కానివ్వండి, ఎడ్ల బండి గట్టనికి కానివ్వండి, ఇంకా పాలకు కానివ్వండి, ప్రతి దానికి మనకు పాడి పంటకు అవసరం ఎడ్లే కాబట్టి ఈ వాటి కోసం అయితే వస్తా ఉన్నారు. మనం వేరే మార్కెట్ లో పోతే ఎక్కువ శాతం మనం యూత్ ని చూస్తా ఉంటాం, కానీ ఇలాంటి మార్కెట్ లో చూస్తే మొత్తం మనకు రైతన్నలే కనబడతా ఉంటారు. చూడండి, చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుతుందంట. సో మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యి 12-1 వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందంట. సో డైరెక్ట్ ఎక్కడెక్కడ నుంచో నియర్ బై ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తా ఉంటారు, వచ్చి తీసుకెళ్ళి వెళ్తా ఉంటారు. సో ఇంకా తల్లి బిడ్డని విడదీయలేరు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే రెండింటిని కలిపి అమ్మేస్తా ఉంటారు. రెండింటికి ఇంత ప్రైజ్ అని చెప్పేసి అమ్ముతా ఉంటారు. బట్ కొన్ని ప్లేసెస్ లో అయితే లక్షల్లో కూడా వ్యాపారం అనేది నడుస్తూ ఉంటది ఇక్కడ. ఎందుకంటే ఇంకా తెచ్చే సర్కట్ లాంటిది అన్నమాట. సో తీసుకొని పోతా ఉంటారు. చూడండి, చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చిన ఆవులను కట్టేసి అయితే పెట్టేసిరు. అండ్ మనం పోయిన వీడియోలో చూసినాం, దీనికి కట్టాల్సిన సామాగ్రి కూడా ఇన్ని అమ్ముతా ఉంటాడు అంకుల్. అది కూడా ఆ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు కావాలంటే. సో మనం ఎడ్లకు కావాల్సిన గంటలు కానివ్వండి, తాళ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం ఎడ్లకు వాడేది ప్రతి ఒక్కటి ఇక్కడ సేల్ చేస్తా ఉంటాడు అంకుల్. అండ్ చాలా మంది అయితే వచ్చి ఇక్కడ కూర్చొని ఏంటంటే కొనే వాళ్ళు కూడా ఒక్కొక్కరు రారనమాట. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దోస్తులను తెచ్చుకొని మాట్లాడుకొని తీసుకొని పోతా ఉంటారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ పల్లెల నుంచి వచ్చిన రైతులు కనబడతా ఉంటారు. కొనే వాళ్ళు కూడా చాలా మంది కొనేసుకుంటూనే ఉన్నారు, అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. అయితే ఎవరికైనా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటే గనక, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకు ఏడగొనాలి అని చాలా మందికి ఉంటుంది, ఎడ్లు ఏడగొంటాం ఏందనేసి అనుకుంటే గనక ఒకసారి అయితే ఈ మండే మార్కెట్ అయితే వచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఎవరైనా రావాలంటే ఒకసారి వచ్చి ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏమేమి అమ్ముతారు ఏందనేసి కథ. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ ని. థ్యాంక్ యూ.